అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రం పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజిత సర్వస్సః నియంతా నియమో యమః. ధనుర్ధరో ధనుర్ధారి, ధనస్సును ధరించినవాడు శ్రీమన్నారాయణుడు. ఈ ధనస్సు దేనికయ్యా అంటే దుష్ట శిక్షణ కోసం. వనమాలి, గది, శార్ంగి, శంకి, చక్రి, చనందకి అని చెప్పుకున్నాం. దాంట్లో శార్ంగము అనేటువంటి ధనస్సును ధరించినవాడు. ధర్మరక్షణ కోసం ఆయుధాలను ధరిస్తారు దేవతలు. చాలామంది అంటుంటారు, దేవతలే కదా, ఏదో మాయో మంత్రమో చేసేసి ధర్మాన్ని రక్షించవచ్చు కదా. కానీ ప్రారబ్ధము ఉద్ధరింపబడాలి అంటే ఏ దేవుడైనా మానవావతారంలో రావాల్సింది. మానవుల్లో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మలను పటాపంచలు చేసి పాపాన్ని దమించాలి అంటే ఆయుధము పట్టవలసింది, మానవాకారంలో రావాల్సింది. కానీ ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది అపరహ, కనిపించకుండా చేస్తాడు. కానీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం తప్పకుండా మనుషుల ఆకారంలోనో ఇంకా ఏదో వేరే ఆకారంలో వస్తాడు. అట్లా లేని పక్షంలో ఇదంతా చేసేది భగవానుడైనటువంటి స్పృహ మానవుడికి కలగదు. మానవ జాతికి తెలియకుండా చేసే పనులు ఆయనకున్నాయి. మనకు స్పృహ లేకుండా చేసే పనులు కొన్ని ఉన్నాయి, ఆయనకి స్పృహలో చేసే పనులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే డాక్టర్ గారు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. అంటే మనకు స్పృహ లేని సమయంలో చేసే పని అది ఆపరేషన్ అనేది. అది డాక్టర్ గారు ఏ విధంగా చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, మన శరీర అవయవాలను ఏ విధంగా కోస్తున్నాడో, ఏ విధంగా మళ్ళీ కుట్లేస్తున్నాడు, ఇదంతా ఏమీ తెలియదు మనకి. స్పృహలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంది. అది తప్పకుండా స్పృహలోకి వచ్చిన తర్వాత మాత్రమే చేయాలి. మనకు తెలియకుండా చేసేటటువంటి ట్రీట్మెంట్ ఒకటి ఉంది, తెలిసి చేసే ట్రీట్మెంట్ ఒకటి ఉంది. అట్లాగే భగవానుడు మనకేమీ తెలియకుండా మనని మాయలో ఉంచి ఆయన అనేక అద్భుతాలు చేస్తాడు. అది మనకు తెలియదు. ఎట్లా చేశాడు అని మాత్రమే తెలుస్తుంది. మనకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇది చేశాడు, నాకు నా శరీరంలో నుంచి ఏదో అవయవాన్ని తీసివేశాడో, లేకపోతే కుట్లు వేశాడో, లేకపోతే కట్ చేశాడో, ఏదో జరిగింది, ఆ స్పృహ మాత్రమే ఉంటుంది. కానీ మనము మెలకువలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి ట్రీట్మెంట్, నాయనా నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో, ఈ ఇంజక్షన్లు వాడుకో, ఇంకో ఈ విధంగా తిని ఈ విధంగా ఉండు, నీకు రోగం తగ్గుతుంది. అట్లాగే భగవానుడు ధర్మాన్ని రక్షించడంలో మనకు తెలిసి కొంత చేస్తాడు, తెలియకుండా కొంత చేస్తాడు. దానికోసం ఆయనకు ఆయుధాలు అవసరం. అయ్యో పెద్ద డాక్టర్ కదండి, మనం పోగానే రోగం తగ్గాలి కదా, ఆపరేషన్కి మరి ఆయుధాలు కావాలి కదా, కత్తెర కావాలి, బ్లేడ్ కావాలి.
ఇంకా అనేక రకాలైనటువంటి మనకు ఆపరేషన్ చేయడానికి ఆయుధాలు కావాలి. ఇవన్నీ ఎందుకండి డాక్టర్ గారికి అనడానికి వీల్లేదు. రోగం తగ్గాలంటే అవన్నీ ఉపయోగించాల్సింది. అట్లాగే ధర్మాన్ని రక్షించాలి అంటే ఆయుధాలు కావాల్సిందే దేవుడికైనా సరే. అందుకని ధనుర్ధర ధనుర్వేద, వేదం ఎంత ప్రామాణికమో, వేదం ఎంత పవిత్రమో అంతగా ధనస్సును కూడా ఆ విధంగానే ఉపయోగిస్తాడు. ఎక్కడెక్కడ ఏ ఏ ఆయుధాన్ని ఉపయోగించాలో ఆ విధంగా వైద్యుల్లాగా ఉపయోగిస్తాడు భగవానుడు. అందుకే ఆయన చేతిలో గద ఉంటుంది, శారంగం ఉంటుంది, చక్రం ఉంటుంది. ధనుర్వేద, వేదము అంటే జ్ఞానం, అందుకే ధనుర్వేదము అంటారు. ధనస్సు విద్య కూడా వేదంతో సమానమైనది. ఆయుర్వేదము అంటారు, వైద్య విద్య కూడా వేదంతో సమానమైనది. వేదాధ్యయన సంపన్నులు ఎవరూ కూడా అక్రమాలు చేయకూడదు, నియమం అది. వైద్య విద్య అంతా కూడా ఆయుర్వేదముగా చెప్పబడింది. వేదాన్ని అభ్యసించిన వాడు అక్రమంగా ఏది చేయడు, అక్రమంగా సంపాదించడు. ముఖ్యంగా వేద పండితులు ఎవరైనా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం ఎవరైతే చదువుకుంటారో వారు అక్రమాలు చేయరు. తర్వాత తన విద్యని ధనం కోసం వెచ్చించరు. ఇప్పటికీ కూడా వేదాన్ని చదువుకున్నటువంటి వేదవేత్తలు 90% తన వేదాన్ని ధనం కోసం వెచ్చించరు. ఏదో వేదం పారాయణం చేస్తే ఎవరైనా యజమాని ఇస్తే తీసుకుంటారు. అయ్యో ఇంత పెద్ద పండితుడు, ఆయన వేదం చదువుకున్నాడు, నా కోసం ఏదో పారాయణం చేశాడు, నన్ను వేద ఆశీర్వచనం చేశాడు, స్వామి ఇగో ఇది తీసుకోండి మీకు దక్షిణ అని చెప్తే తీసుకుంటాడు తప్ప, నేను ఇంతసేపు వేదాన్ని పఠించాను నాకు ఇంత ఇవ్వండి అన్నటువంటి వేద పండితుడు ఎవరు ఇప్పటి వరకు కూడా లేరు. ఇంకెక్కడో ఉంటారు. అది వేద విరుద్ధం, అది ఆయనకు రాణించదు. వేద విద్యని అమ్ముకుంటే ఆయనకు రాణించదట. గురుదక్షిణగా ఏదైనా శిష్యుడు ఇవ్వటమే తప్ప, లేదా యజమాని దగ్గర ఏదైనా వేద పఠనం చేస్తే ఆయన అయ్యో ఇంత పెద్ద పండితుడు వచ్చాడు, నాకు ఆశీర్వచనం చేశాడు, నా మంచిని కోరుకున్నాడు, నన్ను దీవించాడు కాబట్టి ఆయనకు ఎంతో కొంత ఇద్దామని చెప్పేసి ఇవ్వవలసింది. అట్లాగే వైద్యుడు కూడా అంతే వాస్తవంగా. కానీ దురదృష్టవశాత్తు వేద విద్య అయినటువంటి వైద్యం ఇవాళ పెద్ద వ్యాపారం అయిపోయింది, శాపంగా మారింది. అది ఎవరికీ కూడా రాణించదు. అది ఇటు రోగికి రాణించదు, వైద్యుడికి రాణించదు. అయినా కానీ గొప్పతనమే. వేద విద్య తెలిసిన వాడు కాబట్టి, వైద్యము కూడా వేదము కాబట్టి, ధనస్సుని ప్రయోగించటము కూడా వేదంతో సమానం కాబట్టి అట్టి వాళ్ళు మనం గౌరవించవలసిందే. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయిత దమః, ఈ మూడు కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఎవరైతే వేదాన్ని కించపరుస్తారో, వేద విద్యని కించపరుస్తారో, ధనుర్వేదాన్ని కించపరుస్తారో, ఆయుర్వేదాన్ని కించపరుస్తారో, వీటిని అడ్డం పెట్టుకొని ఎవరైతే వ్యాపారం చేస్తారో దండో దమయిత దమః, అట్టి వారిని దమింపజేస్తాడు. ఆ ధనము రాణించదు. వేదాన్ని అమ్ముకున్నటువంటి బ్రాహ్మణుని యొక్క ధనం కానీ, వైద్య విద్యను అమ్ముకున్నటువంటి వైద్యుడి యొక్క ధనం కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి యుద్ధాలు అంటే కత్తి యుద్ధము, కర్ర యుద్ధము, ఇలాంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ధనం కోసమే వెచ్చించినట్టయితే అవి కూడా రాణించదు. దండో దమయిత దమః, తప్పకుండా వాటిని దమింపచేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు శ్రీమన్నారాయణుడు. అపరాజితః సర్వస్సః, సర్వకాల సర్వావస్థలయందు అపజయము లేనివాడు, సర్వదేవతా స్వరూపుడు,
శ్రీమన్నారాయణ. ఈయనకొక్కడికి మాత్రమే ఆ నామం ఉంది. సర్వదేవతా స్వరూపాయై నమః. ఇంకా ఏ దేవుడికి కూడా ఆ నామం లేదు. ఎందుకంటే సర్వాంతర్యామి, సర్వము వ్యాపించి ఉండువాడు, అణువణువులో చైతన్య రూపంలో ఉండువాడు. కాబట్టి ఏ దేవుడికి నమస్కారం చేసినా ఆ నమస్కారము శ్రీమన్నారాయణుడికే చెందుతుందట. మన ఇష్టదైవం ఎవరైనా కానివ్వండి, ఏ దేవుడికి పూజ చేసినా, ఏ దేవుడికి నమస్కారం చేసినా, ఏ దేవుణ్ణి స్మరించినా అది శ్రీమన్నారాయణుని స్మరించినట్టే. సకల దేవతలకు చేసేటటువంటి పూజ నారాయణునికి చేసినట్టుగా భావించి ఆయన శక్తిని కొంత మనకిస్తాడట ఏ పూజలోనైనా. నియంత నియమో యమః. నియంతగా కనిపిస్తాడు ధర్మాన్ని రక్షించటంలో. అయమః. భయము లేనివాడు, భయాన్ని సృష్టించనివాడు. అభయః. అభయహస్తాన్ని కూడా ఎప్పుడూ చూపిస్తూ ఉంటాడు. నాయనా, నన్ను నువ్వు స్మరించావు కదా, నీకు ఎల్లవేళలా ఆ అభయహస్తము, భయము లేని స్థితి నీకు కలిగి ఉంటావు నాయన. ఈ సంసార సాగరాన్ని దాటానికి అనేక రకాలైనటువంటి భయాలు మానవుడికి ఉంటాయి. ఈ భయాలన్నీ పోగొట్టగల శక్తి కేవలము స్మరణకు మాత్రమే ఉంటుంది. భగవానుని యొక్క స్మరణకు, అంటే స్మరించటానికి, ధ్యానించటానికి, తపస్సు చేయటానికి ఆ నియమాలు లేవు. ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా ఆయన యొక్క నామస్మరణ చేయవచ్చు. అంటే ఈ నియమంతో మాత్రమే ఈ దేవుణ్ణి పూజించాలి అని లేదు. అంటే కొంతమంది దేవతలకు కొన్ని నియమాలు పాటించాలి. అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. లేదా శివారాధకులు శివుణ్ణి పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వినాయకుడిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంకా అనేక దేవతలకు కొన్ని నియమాలు. అయ్యప్ప స్వామిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అనియమః. నియమము లేనటువంటి స్థితి ఎవరిదయ్యా అంటే శ్రీమన్నారాయణ. ఏ భంగిమలోనైనా, ఏ స్థలములోనైనా, ఏ కాలంలోనైనా, సర్వకాల సర్వావస్థల యందు అనియమః. తనను స్మరించటానికి, తనను వేడుకోవటానికి, తనను ధ్యానించటానికి ఎటువంటి నియమము లేదు. స్నానం చేసే ఆయన యొక్క పేరుని తలవాలి, స్నానం చేయకుండా తలవకూడదు. తర్వాత ఇంకేదో ఇక్కడే కూర్చొని ఆయన పేరుని తలవాలి, ఆయన నామస్మరణ చేయాలనేది ఏమీ లేదట. అందుకే సామూహికంగా విష్ణు సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేస్తారు. ఏ స్థలంలోనైనా దాన్ని పారాయణం చేస్తారు. ఎక్కడైనా దాన్ని పారాయణం చేస్తారు. ఎవరైనా దాన్ని పారాయణం చేస్తారు. దీనికంటూ ఆయన నామస్మరణకు ప్రత్యేకమైనటువంటి నియమాలు లేనివాడు. కాబట్టి స్వామి ఎల్లప్పుడూ కూడా ఏ పరిస్థితిలో ఉన్నా మనము నామస్మరణ చేసినంత మాత్రము చేతనే అభయహస్తాన్ని ఇచ్చువాడు. స్వస్తి ప్రజాభ్య.